హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అని చెప్పేసి మనకి ఏదైతే రోడ్లకు సంబంధించి భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి అంటారండి. దాన్ని మనం ఇంగ్లీష్లో నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అవేర్నెస్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు సార్ అంటే జనవరి 11 నుంచి 17 వరకు ఈ యొక్క నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ యొక్క వీక్స్ బాగా గుర్తుంచుకోండి. సో డేట్స్తో పాటుగా వీక్స్ కూడా ఇటీవల కాలంలో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ ఎప్పుడు సార్ అంటే జనవరి 11 నుంచి 17 వరకు కండక్ట్ చేస్తూ ఉంటారు రోడ్ మినిస్ట్రీ వారు. అయితే దీనికి సంబంధించి ఇది 35వ నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్గా మనం గుర్తుంచుకోవాలండి. 35 ఇప్పటి వరకు. సో మనకి 34 కండక్ట్ చేశారు. ఇది 35వ నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్గా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు 1989 నుంచి అండి, సో 1989 నుంచి కూడా ఈ యొక్క నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ని సో నిర్వహిస్తూ ఉన్నారు. అంటే రోడ్డు ప్రమాదాలను ఏ విధంగా తగ్గించాలి, అదేవిధంగా ప్రజల్లోనండి, సో ప్రజల్లో అతి వేగంగా వెళ్లకుండా సో వాటి యొక్క ప్రమాదాలను తగ్గించే విధంగా గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవడం కానివ్వండి. ఏవైతే మనకి కొంతమంది అండి డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవండి. అంటే ఏదైతే మనకి సిగ్నల్ వేసినప్పుడు ఆగిపోవటం కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ సేఫ్టీ వారు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు. అయితే మన భారతదేశంలోని సంవత్సరానికి అప్రాక్సిమేట్గా సో 4 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయండి ప్రతి సంవత్సరం కూడా. సో ఈ ప్రమాదాలను తగ్గించడం కోసము, ఈ ప్రమాదాలు ఏవైతే అప్రాక్సిమేట్గా 4 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో ఈ ప్రమాదాలను తగ్గించడం కోసం ఇలాంటివి కొన్ని సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో 2024 నాటికి 2024 నాటికి 50% రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో 2030 నాటికి పూర్తిగా అంటే ఈ యొక్క ఏవైతే రోడ్డు ప్రమాదాలు ఉంటాయో, సో మరణాలు సంభవిస్తాయో వీటిని 0% చేయాలి అని చెప్పేసి 2030ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇదో పాయింట్ గుర్తుంచుకోండి. సో దీంట్లో భాగంగానే రాజ్ మార్గ్ యాత్ర అని చెప్పేసి ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చారండి. రాజ్ మార్గ్ యాత్ర అని చెప్పేసి ఒక పోర్టల్ కూడా సో మనకి రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వారు తీసుకురావడం జరిగింది. అంటే హైవే సమాచారాన్ని, అంటే ఏవైతే మనకి హైవేస్ ఉన్నాయో ఆ హైవే సమాచారాన్ని మొత్తాన్ని కూడా మనం ఈ యొక్క రాజ్ మార్గ్ యాత్ర పోర్టల్లో పొందవచ్చు. ఎవరైతే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనం ఎంత స్పీడ్ మీద వెళ్తున్నాం, సో ఏమైనా ముందు ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా ఉన్నాయా, మలుపులు ఏమైనా ఉన్నాయా, డేంజర్ జోన్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ యాప్ మనకు అలర్ట్ ఇస్తూ ఉంటుందని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024 నాటికి 50% రోడ్ యాక్సిడెంట్స్ను తగ్గించడం కోసం ఏం చేస్తుంది, ప్రజల్లో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటుంది ఈ యొక్క వీక్ ద్వారా. సో దీంట్లో భాగంగానే ఈ యాప్ని తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా ఏవైతే అతుకులు లేకుండా అంటే గుంతలు లేకుండా మంచి హైవేస్ కానివ్వండి, అంటే వంపులు లేకుండా హైవేస్ వేయటం కానివ్వండి. సో అదే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఏవైతే కొన్ని ప్రాథమిక కేంద్రాలను ఆరోగ్య కేంద్రాలను కేటాయించడం కానివ్వండి, ఫస్ట్ ఎయిడ్ అని చెప్పేసి అంటామండి. సో ఇటువంటి వాటిని, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోమని, సీట్ బెల్ట్ పెట్టుకోమని, సో ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. సో గుర్తుంచుకోండి, వీక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. జనవరి 11th to 17th 17 వరకు ఈ యొక్క నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ని కండక్ట్ చేస్తూ ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్ వారు. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కిసాన్ డ్రోన్స్ వచ్చేసాయని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేసామండి. ఇఫ్కో వారు డ్రోన్స్ తీసుకురాబోతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా మొదటి దశలో భాగంగా 2500 డ్రోన్స్ని సో తీసుకురాబోతూ ఉన్నారు. కిసాన్ డ్రోన్స్ అండి. సో అంటే మనకి రైతులకు సంబంధించి, అంటే రైతులు ఏదైతే మనకి ఈ యొక్క పెస్టిసైడ్ కానివ్వండి, సో ఇవన్నీ వీటి ద్వారా చేస్తారండి. ఇంకా ఫ్యూచర్లో అంతా హ్యూమన్స్ ఏవైతే చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈ యొక్క డ్రోన్స్ ద్వారా సో ఉపయోగిస్తూ ఉంటారనమాట వ్యవసాయ రంగంలో. అలాంటివి మొత్తం 2500 ఫస్ట్ ఫేజ్లో భారతదేశంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. సో అంటే ఇండియా మొత్తం మీద ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు 2500. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్కి తొలి దశలో 120 కిసాన్ డ్రోన్స్ యూనిట్లను కేటాయిస్తారండి. సో ఇప్పటికే 70 డ్రోన్లు ఎలక్ట్రిక్ వాహనాలు చేరుకున్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టు పీక్లో ఇదిగోండి ఇలా ఉంటాయండి. సో మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటాయి. సో యొక్క ఏదైతే ఈ యొక్క చిన్న ట్రాలీ ఉంటుందో దాంట్లో ఇవ్వండి డ్రోన్స్ ఇలా ఉంటాయన్నమాట. సో ఇవి
ఏదైతే మనకి నానో ఎరువుల వినియోగం పెంచడం కూడా ఇవి ఉపయోగపడతాయి. అంటే నానో ఎరువులు అండి. సో అంతకుముందు మనం జల్లుతూ ఉంటారండి మనుషులు, అవి కాకుండా ఏదైతే మనకి వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్లో హ్యూమన్ చేసే ప్రతి పని కూడా ఇప్పుడు డ్రోనే చేస్తుంది, అలా తీసుకొస్తా ఉన్నారు. అయితే వీరి కోసము కొంతమంది శిక్షణ అభ్యర్థులను కూడా సో మనకి వీళ్ళు కేటాయించడం జరుగుతుందండి. సో మనకి వీళ్ళు పర్టికులర్గా అండి సో ఏదైతే మనకి కొంతమందికి అండి అభ్యర్థులకి శిక్షణ ఇచ్చి అంటే డ్రోన్స్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి దీనికి శిక్షణ ఇస్తూ ఉంటారండి. సో ఇలా మనకి తమిళనాడు చెన్నైలో శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఆ శిక్షణ ఇచ్చే టైంలో అభ్యర్థులకి 50,000 ఖర్చు అవుతుందండి. ఆ 50,000లో 15,000 రూపాయలు అభ్యర్థులు బరాయిస్తే మిగతా రిమైనింగ్ 35,000 అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ బరాయిస్తూ ఉంటుంది. ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారండి. ఆ తర్వాత అలా ఏదైతే మనకి ఈ యొక్క డ్వాక్రా సంఘాలు ఉంటాయి, అంటే పొదుపు సంఘాలు, మహిళలు ఉంటారు, అలాంటి వారికి మాత్రం ఫ్రీ అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా తొలి దశలో ఇందులో మనం డిస్కస్ చేసినట్టు దేశవ్యాప్తంగా 2,500 డ్రోన్స్ తీసుకొస్తామన్నారు. సో ఎవరైతే ఈ యొక్క అభ్యర్థులు ఉంటారో వీరికి యొక్క ఏజ్ లిమిట్ కూడా పెట్టారండి. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఏజ్ లిమిట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి 15 రోజుల పాటు శిక్షణ ఇస్తారండి. సో మనకి చెన్నైలో, తమిళనాడులో ఆ శిక్షణ ఇచ్చే క్రమంలోనే 50,000 ఖర్చు అవుద్ది. సో మరి 50,000లో 15,000 అభ్యర్థులు బరాయించాలి. ఇదంతా కూడా మనకి ఇఫ్కో అని చెప్పేసి సో ఇక్కడ మనకి ఇండియన్ ఫార్మ్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ అని చెప్పేసి దీన్ని 1967లో ఏర్పాటు చేశారు. హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందండి. సో దీన్ని మొత్తం కూడా ఏవైతే ఈ డ్రోన్స్కి సంబంధించి సో ఓవరాల్గా ఈ యొక్క డ్రోన్స్ని అమలు చేసే బాధ్యత, ఇలా ఓవరాల్గా ఈ యొక్క ప్రాజెక్ట్ని అమలు చేసే బాధ్యత ఇఫ్కో వారిది. సో ఇఫ్కో అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, ఇండియన్ ఫార్మ్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ అని చెప్పేసి అంటామండి. సో దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. సో మొత్తం 2,500లో తొలి దశలో మన రాష్ట్రానికి 160 కేటాయించడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బయో ఏషియా 2024 అండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, బయో ఏషియా అని చెప్పేసి మనకి హైదరాబాద్లో జరగబోతుందండి. ఇది జనరల్గా ఫిబ్రవరి నుంచి అండి. సో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు మనకి హైదరాబాద్ తెలంగాణలో జరగబోతుంది. సో లాస్ట్ ఇయర్ అంటే 2023 కూడా హైదరాబాద్లోనే జరిగిందండి. సో మెయిన్గా బయో ఏషియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సో ఏదైతే మన ఫార్మాస్యూటికల్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అయితే మొత్తం 50 దేశాల నుంచి 3,000 మందికి పైగా ప్రతినిధులు ఈ యొక్క బయో ఏషియా కాన్ఫరెన్స్లో పాల్గొనబోతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇది 21వ సో బయో ఏషియా సదస్సు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది 21వ విడత అంటే 21st విడత అండి. అంటే మనకి గతంలో 2023లో అయితే మాత్రం 20th ఎడిషన్, ఇప్పుడు మాత్రం 21వ ఎడిషన్ అండి. సో ప్రభుత్వము పరిశ్రమ వర్గాలు సో వీళ్ళు జాయింట్గా ఈ యొక్క బయో ఏషియా అని చెప్పేసి కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా మన భారతదేశంలో ఫార్మాస్యూటికల్ రంగాన్ని అభివృద్ధి చేయాలి, సో ఏ విధంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, సో ఇటువంటి వినూత్న ఇనిషియేటివ్స్ తీసుకురావాలి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ యొక్క ఫిబ్రవరి 26, 28 సో ఈ యొక్క డేట్లో జరిగేటువంటి బయో ఏషియా సదస్సు హైదరాబాద్లో జరుగుతుంది అనుకున్నాం కదా. సో దాంట్లో భాగంగా వాళ్ళు ప్రధానంగా చర్చించే అంశం, ఏ అంశం మీద చర్చించబోతున్నారు సార్ అంటే డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీడిఫైన్ పాసిబిలిటీస్ అని చెప్పి చెప్తున్నారండి. సో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఈ యొక్క ఆరోగ్య రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు మంచి హెల్తీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క బయో ఏషియా CEO అండి ఎవరు సార్ అంటే శక్తి నాగప్పన్. ఈ యొక్క శక్తి నాగప్పన్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క బయో ఏషియా సదస్సు జరగబోతుంది. సో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ అంశమైనా ప్రధానంగా అంటే డేటా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీడిఫైన్ పాసిబిలిటీస్ అనే అంశం మీద వక్తలు మాట్లాడుతూ ఉంటారు. సో ఓవరాల్గా ఎటువంటి ఇనిషియేటివ్స్, నూతన ఆవిష్కరణలు తీసుకొని రావాలి, ఫ్యూచర్లో మహమ్మారులు కానివ్వండి, ఇలాంటి కోవిడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా మనకి ఇక్కడ ఆరోగ్యం గురించి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు. వివిధ దేశాల నుంచి CEOలు, ప్రతినిధులు అందరూ కూడా వస్తూ ఉంటారండి. సో ఎక్కడ జరగబోతుంటే హైదరాబాద్, గుర్తుంచుకోండి లాస్ట్ ఇయర్ కూడా హైదరాబాద్లోనే జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అప్పుడు కిరణ్ బేడి, ఇప్పుడు శ్వేత సుగంధన్ అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగిందండి. శ్వేత సుగ్ధన్ అండి. సో శ్వేత సుగ్ధన్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు అంటే మనం మొట్టమొదటి ఉమెన్ IPS సో ఎవరు సార్ అంటే మనము కిరణ్ బేడి అని చెప్పి చెప్తామండి. సో ఈమె 1975లో 1975వ సంవత్సరంలో మనకి ఏదైతే ఈ యొక్క మార్చిలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. సో ఆ తర్వాత మార్చ్ ఫాస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఢిల్లీలో జరుగుతూ ఉంటుంది రిపబ్లిక్ డే సందర్భంగా. సో ఆ తర్వాత మళ్ళీ ఒక మహిళ ఇలా లీడ్ చేయటం ఇదే మొదటిసారి. ఈమె కేరళ స్టేట్కి సంబంధించినామండి, శ్వేత
సుగ్ధన్. సో మనకి కేరళ స్టేట్కి సంబంధించిన ఆమె. రిపబ్లిక్ డే పేరేడ్లో మహిళా దళానికి ఐపీఎస్ అధికారిని నేతృత్వం. ఈమె గత ఏడాది రిపబ్లిక్ డేలో కూడా అంటే 2023లో కూడా సో ఈమె ఢిల్లీ పోలీస్ దళానికి ముందుండి నడిపించిందండి. ఇప్పుడు 2024 గణతంత్ర దినోత్సవానికి కూడా శ్వేత ఢిల్లీ పోలీస్ దళానికి మరోసారి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఆమె పేరు. సో మనకి శ్వేత సుగ్ధన్ అని చెప్పేసి అంటాం. ఈమె కేరళ స్టేట్కి సంబంధించిన ఆమె. సో కేరళ స్టేట్కి సంబంధించిన ఒక ఐపీఎస్ అధికారి. సో చూడండి, అలా ఇలా ఉమెన్ లీడ్ చేయటం అనేది సో ఇది మనకి చరిత్ర అంటే ఒక హిస్టరీగా చెప్పొచ్చు అండి. అంతా కూడా మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, బట్ కానీ ఫిమేల్ కూడా మేము తక్కువ కాదని చెప్పేసి వీళ్ళు నిరూపిస్తున్న సందర్భం. సో అప్పుడెప్పుడో 1975లో సో మన కిరణ్ బేడీ గారండి మొట్టమొదటి ఉమెన్ ఐపీఎస్ అధికారి, ఆమె పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత 2023లో ఈమె పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 2024 కూడా ఈమె ఎవరైతే మనకు ఉన్నారో శ్వేత సుగ్ధన్ గారు, ఈమె ఆ యొక్క బృందాన్ని ముందుండి నడిపించబోతున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి 2024కి సంబంధించండి. సో మనకి 2024కి సంబంధించి రేపు మనకి రిపబ్లిక్ డే అండి. సో మనకి రిపబ్లిక్ డేకి సంబంధించి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అండి. సో మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అని చెప్పేసి అంటాం. సో అతను రాబోతూ ఉన్నారు చీఫ్ గెస్ట్గా. సో అదేవిధంగా ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా సో ఏమైనా నరేంద్ర మోదీ గారు మాట్లాడినా లేకపోతే ఏదన్నా న్యూస్లో వచ్చినా మనం ఖచ్చితంగా ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. సో ఈమె పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉమెన్ అనే కేటగిరీలో మనం చూస్తే మొట్టమొదటి వందే భారత్ నడిపినటువంటి మొట్టమొదటి మహిళ సురేఖా యాదవ్ గారు కానివ్వండి, అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మహిళ అండి. సో మనకి పరమేందర్ చోప్రా గారు కానివ్వండి, సెబీ ఒక మహిళ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ అండి. సో మనకి సెబీకి సంబంధించి మాధవి పూరి బచ్ కానివ్వండి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి రవనీత్ కౌర్ కానివ్వండి. సో మనకి రీసెంట్గా అండి ఐఐటి మెడ్రాస్ సంబంధించి ఒక క్యాంపస్ని టాంజానియా దేశంలో పెట్టారు, దానికి ఒక మహిళ ప్రీతి అగల్యం కానివ్వండి. అదేవిధంగా మనకి కజిరంగా నేషనల్ పార్క్ సంబంధించి ఫస్ట్ ఉమెన్ ఫీల్డ్ ఆఫీసర్గా ఒక సోనాలి ఘోష్ రావడం జరిగిందని. ఇలా ఉమెన్ తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఈ మొట్టమొదటి మహిళ అనే అంశం మీద ఇప్పుడు వచ్చింది శ్వేత సుగ్ధన్ గారు. ఈమె కేరళకి సంబంధించినటువంటి వ్యక్తి, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రేపు మా 2024 రిపబ్లిక్ డే సందర్భంగా సో ఈ యొక్క పోలీస్ దళానికి ఢిల్లీ పోలీస్ దళానికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు. అంటే ఈ మాధ్యమంలోనే ఆ మార్చ్ ఫాస్ట్ అనేది జరగబోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఫుడ్ స్ట్రీట్ ఇన్ మధ్యప్రదేశ్ ఉజ్జయిన్. సో మన భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ హెల్త్ ఫుడ్ స్ట్రీట్ అని చెప్పేసి ఎక్కడ సార్ ఇనాగ్రేట్ చేశారంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో యూనియన్ హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవ్య ఇనాగరేటెడ్ ద ప్రసాదం, ఇండియాస్ ఇనీషియల్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ ఇన్ ఎ గ్రాండ్ ఈవెంట్ ఎట్ ద నీలకంఠ్ వాన్ మహాకాల్ లోక్ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్. సో ఉజ్జయిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ ప్లేస్లో మనకి ప్రసాదం సో ఆ ఇనిషియేటివ్స్లో భాగంగా మనకి ఒక హెల్త్ ఫుడ్ స్ట్రీట్ని ఒక దాన్ని మన్సుఖ్ మాండవ్య గారు అండి మనకి హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. సో ఆయన ప్రారంభించడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి అండి. ఎక్కడ అని అడుగుతారు. ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ అండి. ఓకేనండి, రైట్. అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్ అనగానే ఇటీవల కాలంలో చాలా న్యూస్లోకి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మధ్యప్రదేశ్ అండి కునూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ సీఎం మారారండి. గతంలో మనకి మధ్యప్రదేశ్కి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఉండేవారు. ఇప్పుడు మనకి మోహన్ యాదవ్ అనే వ్యక్తి రావటం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే. సో స్పీకర్గా మనకి ఏదైతే మనకి తోమర్ సో నరేంద్ర సింగ్ తోమర్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో గుర్తుంచుకోండి, కునూర్ నేషనల్ పార్క్ కానివ్వండి, ఇటీవల కాలంలో ఎలక్షన్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా అక్కడే చోటు చేసుకున్నాయి మధ్యప్రదేశ్. ఓకేనండి. మధ్యప్రదేశ్ అనగానే సో ఉజ్జయిన్ అక్కడ ఓంకారేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ 108 అడుగుల ఉన్నటువంటి ఆదిశంకరాచార్య విగ్రహాన్ని గతంలో ఉన్నటువంటి సీఎం అండి ఎవరైతే శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారో ఆయన ఆవిష్కరించడం జరిగిందండి. సో ఆవిష్కరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసామండి మధ్యప్రదేశ్ అని. కానీ అవన్నీ కూడా కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ హెల్త్ ఫుడ్ స్ట్రీట్ ఇటీవల కాలంలో ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఫుడ్ స్ట్రీట్ అండి, అంటే మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో సో మనకి ఉజ్జయిన్ ఒక ఏదైతే ఆ పట్టణం ఉంటుందో దాన్ని హెల్త్ ఫుడ్ స్ట్రీట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన్సుఖ్ మాండవ్య గారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండోర్, భోపాల్, ఉదయ్పూర్ నామినేటెడ్ ఫర్ ద ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్.
సో మనకి రామ్సార్ సైట్స్ అని చెప్పేసి మీరు వినే ఉంటారండి. సో రామ్సార్ సైట్ అని చెప్పేసి అంటాం, అంటే చిత్తడి నేలలు, దాన్ని మనం వెట్లాండ్స్ అని కూడా అంటాం. అయితే మొత్తం మన భారతదేశంలో 75 వెట్లాండ్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి, 75. అయితే ఈ 75లో మనకి ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ ట్యాగ్ అని చెప్పేసి వాటిని ఇంకొంచెం సెన్సిటివ్ జోన్గా గుర్తించడం జరిగిందండి. సో అవి మొత్తం 3 ఉన్నాయండి. మన ఇండియా నుంచి ఫస్ట్ టైం ఇలా ఏదైతే మనకి ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ లేదా ట్యాగ్ అని చెప్పేసి అంటామండి. సో ఇలా గుర్తింపు పొందినటువంటి ప్రాంతాలు ఏమున్నాయి సార్ అంటే ఇండోర్ మధ్యప్రదేశ్, భోపాల్ మధ్యప్రదేశ్, ఉదయ్పూర్ రాజస్థాన్. సో ఈ యొక్క స్టేట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలను మనకి ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ ట్యాగ్గా గుర్తించడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే. సో వెట్లాండ్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటాం, 90 యాక్ట్ అండి, దీనికి రామ్సార్ యాక్ట్ 1971లో రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే. అయితే February 2న మనం వెట్లాండ్ డేస్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అయితే మనకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీరు వచ్చేసరికి ఈ యొక్క ఇండియాలో ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ ట్యాగ్ని గుర్తించడం జరిగింది. మామూలుగా 2015లో COP 12 కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఉంటుందండి, అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి అంటామా. సో వాటిలో భాగంగా ఇలాంటివి ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది, ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ ట్యాగ్ అని చెప్పేసి. సో మరి దీంట్లో భాగంగా COP 12లో అండి మొత్తం 18 సిటీస్ను గుర్తించారండి ఇలా ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత COP 14లో 25 సిటీస్ను గుర్తించారండి. మళ్ళీ ఇప్పుడు ఒక 3 స్టేట్స్ అంటే ఒక 3 సిటీస్ని మన భారతదేశం నుంచి గుర్తించడం జరిగింది. వాటిల్లో ఇండోర్లో ఉన్నటువంటివి మనకి సిర్పూర్ వెట్లాండ్ అని చెప్పేసి ఒకటి, అదేవిధంగా యశ్వంత్ సాగర్ వెట్లాండ్, ఈ రెండింటిని ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ ట్యాగ్గా గుర్తించడం జరిగింది. అంటే కొంచెం సెన్సిటివ్గా అండి ఉన్న రామ్సార్ సైట్లోనే ఒక హోదా అంతే అది. ఓకేనండి. నెక్స్ట్ భోపాల్. మనకి భోపాల్ చూసినట్లయితే భోజ్ వెట్లాండ్ అని చెప్పేసి దీన్ని ఒక దాన్ని ట్యాగ్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఉదయ్పూర్ రాజస్థాన్లో ఉంటుందండి. మనకి పిచోలా, ఫెచ్ సాగర్ అండ్ రంగ్ సాగర్, స్వరూప్ సాగర్, దూద్తాల్. ఈ యొక్క ఏవైతే రామ్సార్ వెట్లాండ్స్ ఉంటాయో వీటిని కూడా గుర్తించడం జరిగింది. అంటే ఈ యొక్క 3 ప్రాంతాలను కలిపి ఈ యొక్క ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ ట్యాగ్ వాటిగా ఒక హోదా అండి అది అంతే. అవి ఇంకొంచెం సెన్సిటివ్ ఎకోసిస్టమ్ పరంగా వాటిని మనం చాలా జాగ్రత్తగా కన్జర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా గుర్తించడం జరిగింది. అందువల్ల మన భారతదేశం నుంచి ఓవరాల్గా రామ్సార్ సైట్స్ ఎన్ని సార్ అంటే 75 ఉన్నాయి. ఇలా కాకుండా ఇంటర్నేషనల్ వెట్లాండ్ సిటీ ట్యాగ్ అని అడిగాడు అనుకోండి, మొత్తం 3 ప్రాంతాలు. మనకి ఇండోర్, భోపాల్, ఉదయ్పూర్. అవి గుర్తుంచుకోండి సరిపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పంజాబ్ becomes the first state to map all accident prone sites in మప్పాల్స్. మనకి ఏదైతే పంజాబ్ గవర్నమెంట్ అండి మొదటిసారిగా ఎక్కడైతే ఆ స్టేట్లో మొత్తం ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతాయో అలాంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో సైట్స్, ప్రాంతాలు, అంటే యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతాలు, వీటన్నిటిని కలిపి ఒక అప్లికేషన్ తీసుకొచ్చారండి, ఒక యాప్ రూపంలో తీసుకొచ్చారు. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో మనకు అలర్ట్ ఇస్తూ ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పేసి సింబాలిక్గా యాప్ మనకి అలర్ట్ ఇస్తూ ఉంటుంది. అలా ఒక యాప్ని తీసుకొచ్చారు. ఏంటి సార్ అంటే అది మనకి మప్పల్స్ అని చెప్పేసి అంటామండి. మనకి మప్పల్స్ అని చెప్పేసి అంటాం. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అంటే ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాం, పంజాబ్లో అండి, పర్టికులర్గా పంజాబీ భాషలోనే ఉంటుంది అది, పంజాబ్లో ఉన్నటువంటి పౌరుల కోసం వెళ్దాం. అక్కడ మనకి ఎప్పుడు ప్రతిసారి డేంజర్ జోన్ ఒకటి ఉంటుందండి, ఎక్కువగా అక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయి. అప్పుడు మనకి మొబైల్కి అలర్ట్ వస్తుంది, ఇక్కడ ఎక్కువగా నీకు డేంజర్, స్లోగా వెళ్ళు అని ఇలా అలర్ట్ ఇస్తూ ఉంటుంది. దీనివల్ల 2 ప్రమాదాలు తగ్గుతాయి. ఓకేనండి. అలా మొత్తంగా మపల్స్ అనే ఒక యాప్ని తీసుకొచ్చింది ఏంటి సార్ అంటే దట్ ఈజ్ పంజాబ్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా పంజాబ్లో అండి మనకి సదక్ సురక్షా ఫోర్స్ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ స్కీమ్ అండి. ఆ స్కీమ్లో భాగంగానే ఈ యొక్క యాప్ని తీసుకురావడం జరిగింది పంజాబ్ గవర్నమెంట్. ప్రజెంట్ పంజాబ్ సీఎంకి ఎవరున్నారు అంటే భగవంత్ సింగ్ మాన్ అని చెప్పేసి ఉన్నారండి. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండి. ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ఇంపార్టెంట్. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి పంజాబ్లో ఉంది, ఇంకోటి ఢిల్లీలో ఉందండి. దానికి కేజ్రీవాల్ మీ అందరికీ తెలిసిందే. గవర్నర్గా ఎవరున్నారు సార్ అంటే బన్వరీలాల్ పురోహిత్ గారు పంజాబ్ గవర్నర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలోనే రైట్ టు వాక్ అని చెప్పేసి ఇటీవల కాలంలో అండి మనకి రైట్ టు వాక్ అని చెప్పేసి అంటామండి. రైట్ టు వాక్ అని చెప్పేసి
ఒక ఇనిషియేటివ్స్ కూడా వీళ్ళే తీసుకొచ్చారండి. అంటే ఏంటి సార్ అంటే రోడ్డు పక్కన అండి ఫుట్పాత్స్ ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది చనిపోవడం జరుగుతుందండి. సో పంజాబ్లో ఇలా రోడ్లు ఉన్నప్పుడు సో ఈ రోడ్లకు సంబంధించి ఇలా రోడ్డు ఉందనుకోండి, ఆ పక్కన మరి ఫుట్పాత్ కూడా ఉండాలి కదా ఇలా. సో ఇలా ఫుట్పాత్లు ఏం లేకుండా రోడ్స్ వేస్తున్నారంటండి. సో చాలామంది అలా రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ చనిపోతున్నారట, అంటే యాక్సిడెంట్లు అయ్యి. వాళ్ళకు కూడా నడవడానికి సపరేట్గా ఫుట్పాత్ ఉందనుకోండి, యాక్సిడెంట్లు ఉండవు కదా. అలా రీసెంట్గా మనకి రైట్ టు వాక్ అని చెప్పేసి తీసుకొచ్చారు, గుర్తుంచుకోండి. సో ఇది కూడా అంతే, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, రోడ్ల మీద నడవడం మన హక్కు అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి సో మనకి మపల్ ఏంటండి, సో మనకి మపల్స్ అని చెప్పేసి ఇదొక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇది కూడా అంతే, యాక్సిడెంట్ ప్రోన్ సైట్స్ని గుర్తించడం. సో గుర్తుంచుకోండి, పంజాబ్ అనగానే సో చాలా ఇంపార్టెంట్. రైట్ టు వాక్ అండ్ మపల్స్ రెండు కూడా పంజాబ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి. సో ఇది వచ్చేసరికి ఇనిషియేటివ్. సో రైట్ టు వాక్ అని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చారు, అది వచ్చేసరికి యాప్ అండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే $100 బిలియన్ క్లబ్లో ముఖేష్ అంబానీ గారు ఉండడం జరిగిందండి. సో మనకి ఏదైతే ఈ యొక్క ఫోర్బ్స్ రియల్ టైమ్స్ అని చెప్పేసి వీళ్ళు ఒక డేటాను రిలీజ్ చేస్తూ ఉంటారండి. సో ఏవైతే షేర్స్ మార్కెట్ని బేస్ చేసుకొని ఈ విడుదల చేస్తూ ఉంటారండి. ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సో ఈ రోజు ఇలా ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఒక 10 డేస్కో 20 డేస్కో లేదా నెక్స్ట్ మంత్ మారిపోతూ ఉంటాయి. సో ఎందుకంటే మరి వీళ్ళ ప్రకారం అండి $100 బిలియన్ క్లబ్లో ముఖేష్ అంబానీ గారు చోటు దక్కించుకున్నారట. అంటే $100 బిలియన్ క్లబ్లోకి. $100 బిలియన్ అనగా దాదాపు 8.3 లక్షల కోట్లు అండి. ఈ సంపదను కలిగిన సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. సో మన ఇండియాలో చూసుకుంటే ఫస్ట్ ఇతనే. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇతను 11వ స్థానంలో ఉండడం జరిగింది, 11th ప్లేస్లో ఉండడం జరిగిందండి. ఓకేనండి. మరి సెకండ్ ప్లేస్ అయితే మాత్రం ఆదానీ గారు ఉన్నారు. ఓవరాల్గా చూసినట్లయితే ఆదానీ గారు 16వ స్థానంలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఫోర్బ్స్ రియల్ టైమ్స్ ప్రకారం ఫస్ట్ ప్లేస్ ఎలన్ మాస్క్ గారండి, సెకండ్ వచ్చేసరికి బెర్నార్డ్ ఆర్నాల్డ్ గారు, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి జెఫ్ బెజోస్ అని చెప్పేసి అండి, అమెజాన్ హెడ్ అండ్ ఫౌండర్. నెక్స్ట్ మరి అంబానీ గారు వచ్చేసరికి కరెక్ట్గా చెప్పాలంటే $105.1 బిలియన్ ఇతని యొక్క ఆస్తి ఉందని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఆదానీ గారు 16వ స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ముఖేష్ అంబానీ గారు 11వ స్థానం, ఆదానీ గారు 16వ స్థానంలో ఉండడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, ఇవి మారిపోతూ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే వెరీ రీసెంట్ అప్డేట్ అయితే ఇదే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్ అండి. సో గతంలో యాపిల్ కంపెనీ అనేది ప్రపంచంలో ద మోస్ట్ వాల్యూడ్ బ్రాండెడ్ ఏంటి సార్ అంటే యాపిల్. మీ యాపిల్ సీఈఓ మీకు తెలిసిందే టీమ్ కుక్. సో ఇటీవల కాలంలో ఢిల్లీలో, ముంబైలో కూడా వాళ్ళ స్టోర్లు కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మనం ప్రీవియస్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి, వాళ్ళ యొక్క అవుట్లెట్స్. సో ఇప్పుడు ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చిందంటే ఈ యొక్క యాపిల్కి సంబంధించిన షేర్స్ తగ్గిపోవడం, మైక్రోసాఫ్ట్ షేర్స్ పెరగడం వల్ల సో ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ కంపెనీ ఏంటి సార్ అంటే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి ఇప్పుడు మనం చదువుకోవాలి. ఓకేనండి. సో మనకి 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ కంటే సో 0.9% అంటే 0.9 క్షీణించింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఫస్ట్ ప్లేస్ ఏదైతే మనకి మైక్రోసాఫ్ట్ ఉందో దీని యొక్క మార్కెట్ విలువ సో 2.87 అండి, 2.875 సో ట్రిలియన్ డాలర్స్గా ఉంది. మరి యాపిల్కి సంబంధించింది 2.871 చూడండి, 2.871. ఇది వచ్చేసరికి 2.875 చాలండి. వేరియేషనే చాలు, లక్షల కోట్లలో ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇవి ఫస్ట్ మైక్రోసాఫ్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనండి. మీ అందరికీ తెలిసిందే మైక్రోసాఫ్ట్కి సత్య నాదెళ్ల గారు ఉండడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందేనండి మైక్రోసాఫ్ట్ సీఈఓగా సో మనకి సత్య నాదెళ్ల గారు ఉండడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పపువా న్యూగినియాలో అల్లర్లు 15 మంది మృతి అని చెప్పేసి పపువా న్యూగినియా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో పపువా న్యూగినియా మీ అందరికీ తెలిసిందే ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఒక చిన్న ఐలాండ్ అండి, ఏదైతే మనకి చిన్న ఒక ఐలాండ్ అని చెప్పేసి చెప్తాము. సో మనకి ఈ యొక్క పపువా న్యూగినియాలో సో మొత్తము అల్లర్ల మీద 15 మంది చనిపోయారంట. అయితే మనకి పపువా న్యూగినియా ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిందండి. నరేంద్ర మోదీ గారు విజిట్ చేశారు 2023లో ఆ యొక్క కంట్రీని. ఇండో పసిఫిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి ఒక మీటింగ్లో భాగంగా ఆయన G7 సమావేశం జరిగిన తర్వాత జపాన్ నుంచి డైరెక్ట్గా పపువా న్యూగినియా, తర్వాత ఫిజీ ఇలాంటి దేశాలకు వెళ్ళారని, ఆర్డర్ ఆఫ్ లోగోహో అనే ఒక అవార్డును కూడా పపువా న్యూగినియా ప్రదానం చేసిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కువగా భాషలు మాట్లాడే దేశం ఏదైనా ఉందంటే పపువా న్యూగినియా ఎక్కువగా అండి. సో ప్రపంచంలో ఎక్కువగా రకరకాల భాషలు మాట్లాడే దేశంగా పపువా న్యూగినియా వార్తల్లో నిలిచిందని చెప్పేసి మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు అక్కడ మనకి ఏదైతే ఈ యొక్క పసిఫిక్ ద్వీపదేశం అండి, ఇది యాక్చువల్గా ఇది పసిఫిక్ ద్వీపదేశము. సో ఇక్కడ ఎక్కువగా అల్లర్లు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మనకి పోలీసులు ఉన్నారో వాళ్ళు వేతనాల్లో కొంత కోత విధించారంటండి.
సో అందువల్ల వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెను దిగడంతో సో జనం దుకాణాలు సో ఇలాంటి వాటికి నిప్పు పెట్టడం జరిగిందండి, కార్లకు నిప్పు పెట్టడం జరిగింది. ఓకేనండి. సో అక్కడ పోలీసులకు సంబంధించి వాళ్ళ యొక్క వేతనాల్లో కొంత తగ్గించారంటండి. సో అందువల్ల ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అంగన్వాడీలు మీరు చూస్తూనే ఉన్నారు, ఒక వారం నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు, మా డిమాండ్స్ ఇవన్నీ. సో కానీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పట్టించుకోవట్లేదని అంటున్నారు, మరి చర్చలు జరుగుతున్నాయి. సో అలా కూడా అక్కడ పపువా న్యూ గినియాలో పోలీసులకు అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఈ యొక్క శాలరీస్ విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం వల్ల పోలీసులు సమ్మెకి దిగితే పనిలో పనిగా మరి పోలీసులే కదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది. సో మరి లా అండ్ ఆర్డర్ తప్పిపోయిందండి. సో అక్కడ పోలీసులు ఏంటంటే విధుల్లో లేకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్వంసాలు చేయటం, సో అల్లర్లు చేయటం, కనపడిని తీసుకెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉన్నారు. అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది. సో 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని చెప్పేసి ఆ దేశ ప్రధాని గారు జేమ్స్ మరపీ గారు ప్రకటించడం జరిగింది. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటీవల కాలంలో 14 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించినటువంటి దేశం కింద ఇచ్చిన ఆప్షన్లో ఏంటి అని కూడా అడగొచ్చండి. సో గుర్తుంచుకోండి, పపువా న్యూ గినియా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి మే 21, 2023 నరేంద్ర మోదీ గారు పర్యటించారని అప్పుడు ఆర్డర్ ఆఫ్ లొగోహో అనే అవార్డును కూడా పపువా న్యూ గినియా ఇచ్చిందండి నరేంద్ర మోదీ గారికి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఫిజీ వెళ్ళారండి, అక్కడ కూడా ఆర్డర్ ఆఫ్ ఫిజీ అని చెప్పేసి ఫిజీ కంటే నరేంద్ర మోదీ గారికి అవార్డు ఇచ్చిందని చెప్పేసి మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది. అదొకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఎక్కువ భాషలు మాట్లాడుతున్న దేశం కూడా పపువా న్యూ గినియానే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూస్తే చెక్ లిస్ట్. సో ఈ చెక్ లిస్ట్ చూసినట్లయితే ఆసియా క్రీడలు అండి. సో ఎక్కడ జరగబోతున్నాయి ఫ్యూచర్లో, ప్రజెంట్ ఎక్కడ జరిగినాయి. సో ఇలాంటి మన స్పోర్ట్స్ అండి ఫ్యూచర్ ఈవెంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఎక్కడ జరగబోతున్నాయి ఒక క్వశ్చన్కి అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనకి రీసెంట్గా ఆసియా క్రీడలు అనేవి 19వ ఆసియా క్రీడలు అనేవి 2023లో హాంగ్జో అనే పట్టణంలో జరిగాయండి. ఎక్కడంటే చైనాలో జరిగాయి, మీ అందరికీ తెలిసిందే. ఓకేనండి. నెక్స్ట్ మరి 20వ ఆసియా క్రీడలు ఎక్కడ జరగబోతున్నాయి సార్ అంటే 2026లో నగోయాలో జపాన్లో జరగబోతున్నాయి. సో జపాన్లో జరగబోతున్నాయి. ఆ తర్వాత 21వ ఆసియా క్రీడలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయండి. సో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. సార్ 4 సంవత్సరాలకు అన్నారు కదా, మరి 23, 26 యాక్చువల్గా 3 సంవత్సరాలు అనుకుంటారేమో. యాక్చువల్గా 22లో జరగాలండి, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల 23లో కండక్ట్ చేశారు. ఓకేనా, రైట్. సో ఆ తర్వాత 4 సంవత్సరాలు, ఆ తర్వాత 4 సంవత్సరాలు, ప్రతి 4 ఇయర్స్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం మన దగ్గరే జరిగినాయండి 1951 ఢిల్లీలో జరిగాయి. ఓకేనా. సో అప్పటి నుంచి తర్వాత నుంచి ప్రతి 4 ఇయర్స్ జరుగుతూ ఉన్నాయి. 21వది 2030లో ఎక్కడ సార్ అంటే ఖతార్ దోహాలో జరగబోతాయి. సో నెక్స్ట్ 22వ ఎడిషన్ ఆసియా క్రీడలు ఎక్కడ సార్ అంటే 2034లో 2034లో సౌదీ అరేబియా రియాద్లో కండక్ట్ చేయబోతూ ఉన్నారు. సో అందువల్ల ఖచ్చితంగా మనం ఇలాంటి ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా. ఎక్కడ జరగబోతున్నాయి ఈ యొక్క కంట్రీస్తో పాటుగా దాని యొక్క సబ్ ప్లేస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. సో చైనా హాంగ్జోలో ఆల్రెడీ అయిపోయినాయండి. సో నెక్స్ట్ నగోయా జపాన్, ఆ తర్వాత ఖతార్ దోహా, ఆ తర్వాత సౌదీ అరేబియా రియాద్లో జరగబోతున్నాయి ఆ ఏషియన్ గేమ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. పశ్చిమ బెంగాల్లోని షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన సాంఘిక సంక్షేమ పథకం పేరేంటి అని చెప్పేసి అన్నామండి. సో గెస్ చేయండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. ఒకసారి డిస్కస్ చేయండి, దీని గురించి ఇంకోసారి చెప్తాను మీకు. ఏంటి సార్ అంటే ఇది, సో ఎవరైతే ఆ రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారో వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, లైక్ ఐఐటి కానివ్వండి, జేఈఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదా సివిల్ సర్వీసు, ఆ స్టేట్కి సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్, ఇలాంటి వాటికి సో మరి ప్రిపేర్ అవ్వాలంటే బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లక్షలు డబ్బులు తీసుకుంటున్నారంట. ఇలా కాకుండా గవర్నమెంటే కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేసి ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి సెక్షన్ ఇస్తుందండి. సో ఆ సెక్షన్ ఇచ్చే ఒక స్కీమ్కి వీళ్ళు ఒక పేరు పెట్టారు, ఒక సంక్షేమ పథకం. అది ఓన్లీ SC/ST అభ్యర్థులకు మాత్రమే. ఆ యొక్క పథకం పేరేంటి అని చెప్పేసి అంటున్నారు. ఆ పథకం పేరు వచ్చేసరికి ఎస్, యు ఆర్ కరెక్ట్, మీరు గెస్ చేసిందే. సో రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఐడెంటిఫికేషన్ ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే ఖచ్చితంగా దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. ఎస్, యోగాశ్రీ అని చెప్పేసి యోగ్యశ్రీ అండి. ఎస్, యోగ్య. సో ఇది మనం చూస్తే యోగ్యశ్రీ అని చెప్పేసి ఏంటంటే అది యోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టడం జరిగింది. అన్నాశ్రీ కాదండి, శ్రీ అన్న అంటే అది వేరు, ఇది మిల్లెట్స్కి సంబంధించి. ఇది వచ్చేసరికి యోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది వెస్ట్ బెంగాల్.
అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి అండి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఒక ఆయన వ్యక్తి రావడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎవరు సార్ ఆయన అంటే సో ఇంకొకటి సో మనకి సౌరవ్ గంగోలీ గారు అండి. సో మనకి సౌరవ్ గంగోలీ గారు, సో మనకి సౌరవ్ గంగోలీ గతంలో అండి మనకి షారుఖ్ ఖాన్ గారు ఉండేవారు వెస్ట్ బెంగాల్కి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు రీసెంట్గా సౌరవ్ గంగోలీ గారిని బ్రాండ్ అంబాసిడర్గా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నిర్మించుకుంది. అదేవిధంగా అపాయింట్ చేసుకుంది, ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ అపాయింట్ చేసింది. అదేవిధంగా మనకి కోల్కతా రివర్, సో మనకి కోల్కతా సిటీ అండి. సో కోల్కతా అనేది ఏ రివర్ పక్కన ఉంటుంది సార్ అంటే హుగ్లీ రివర్ అండి. సో మనకి హుగ్లీ రివర్ పక్కన ఉంటుంది. సో అక్కడే ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో సిస్టమ్ కూడా అక్కడే మనం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు సీఎంగా ఉండడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో ఆ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ హోదాను కోల్పోవడం జరిగిందండి, జాతీయ హోదాను కోల్పోవడం జరిగింది. గతంలో జాతీయ హోదా ఉండేది ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అంటాం. దానికి నేషనల్ పార్టీ అంటే జాతీయ హోదా ఉండేది. సో రీసెంట్గా జాతీయ హోదాను తొలగించడం జరిగింది ఆ పార్టీ. ఇవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రైట్. సో ఇవ్వండి. సో ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి, ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం. సో ఏవైతే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా మనము పీడిఎఫ్ రూపంలో అండి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సో ఎప్పటికప్పుడు ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు ఇక్కడ వీడియో రూపంలో అండ్ అక్కడ పీడిఎఫ్ రూపంలో రెండిట్లో కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని రెండు కూడా ఉపయోగించుకోండి. సో రాబోయే ఎగ్జామ్స్లో అండి సో ఆర్పిఎఫ్ కానివ్వండి, అదేవిధంగా గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, సో ఏ ఎగ్జామ్ రాసినా సరే మీకు ఉపయోగపడే విధంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. సో అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటామండి, కరెంట్ అఫైర్స్కి 1 అవర్ కేటాయించండి, అప్పుడప్పుడు చదివితే వచ్చేవి కాదు. సో ఇలా మనం చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జామ్ దగ్గర పడే కొంది ఆ డోస్ పెంచుకుంటూ పోవాలి, దాన్ని 2 అవర్స్ 3 అవర్స్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి లాంగ్ టర్మ్లో ఎక్కువగా కవర్ చేసినట్టు ఉంటుంది, ఎక్కువగా గుర్తుంటుంది. అలా కాకుండా సో ఎగ్జామ్ ముందు ఒక బుక్ తీసుకొని అది చదువుతామంటే సో అసలు గుర్తుండవండి, అది ఆ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ కాదు. సో దయచేసి 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయిస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.